మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసురాల్లో ఎంతో స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా మన గ్యూమి ఎందుకని అందరి అసురాస్ లాగా కటానా వాడుకోకుండా ఒక డిఫరెంట్ వెపన్ వాడతాడు అని చెప్పి. దీనికైతే మెయిన్ రీజన్ ఒకటే మామ, ఆయన మిగిలిన అసురాలతో పోల్చుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన రా స్ట్రెంత్, ఆయన ఫిజికల్ ఎబిలిటీస్ వేరే అసురాలతో కంపేర్ కూడా చేసుకోలేము. ఇన్ఫాక్ట్ ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఏ స్క్వాడ్ చేయాలి అన్నట్లు ఎంతో మంది స్క్వాడ్ స్మిత్ అయితే భయపడుతూ ఉండేవాళ్ళు. సో అందుకనే వాళ్ళందరూ కలిసి ఆలోచించి ఒక డిఫరెంట్ వెపన్ ని గ్యూమికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకుని ఆ వెపన్ అయితే రెడీ చేసి ఇచ్చారు. సో ఆ వెపన్ అనేది ఆయనకి ఎంతో యూజ్ఫుల్. ఆ వెపన్ ఆయన తప్పనేసి వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేయలేరు, ఇది మాత్రం నిజము. మీరేమంటారు? ఆ వెపన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే అస్సలు కాదు మామ, ఎందుకంటే ఆయన ఎలాగో స్టోన్ బ్రీతింగ్ వాడతాడు కాబట్టి సో ఆయనకి సరిపడే వెపన్ మాత్రం దాన్ని కంప్లీట్ గా రెడీ చేసి ఇచ్చారు. సో దాన్ని యూజ్ చేసి ఆయన లాంగ్ రేంజ్ అటాక్స్ చేయగలడు, షార్ట్ రేంజ్ అటాక్స్ చేయగలడు. అండ్ ఆయనకి తెలియకుండా ఆయన ఎవరైనా అటాక్ చేద్దాం అనుకున్నా సరే దానికి ఉంటే తాళ్ళ ద్వారా ఆయన అటాక్ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. సో ఇదేమనుకుంటున్నారు మీరు? కరెక్ట్ అనుకుంటారా, తప్పు అనుకుంటారా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.